ఉంగరం వేలిని బొటన్ వేలిని ఇలా పట్టుకొని ఉంచుతాం. ఓకే, చలో గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో కూడా చెప్తాను కావాలంటే. లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. సెషన్ స్టార్ట్ చేసేద్దాం. 2 చేతులు నమస్కార ముద్రలో, బాడీని స్ట్రైట్గా పెట్టేసేయండి. కళ్ళని రిలాక్స్ చేయండి, రిలాక్స్ యువర్ ఐస్. భుజాలని రిలాక్స్ చేయండి. యోగా ప్రేయర్తో సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. కమ్ టు వజ్రాసన. వజ్రాసనలోకి వచ్చేసేయండి. మోకాళ్ళ మీదకి, మీ హిప్స్ అనేవి మోకాళ్ళ మీదకి రావాలి. 2 చేతులు భుజాలకి పక్కన. విల్ డు భస్త్రిక టుడే. భస్త్రిక చేయబోతున్నాం ఈరోజు. గుర్తుంది కదా, సాధారణ శ్వాస, నార్మల్ ఇన్హలేషన్ తీసుకుంటూ చేతులు 2 పైకి, చేతులు కిందకి తెచ్చేటప్పుడు ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, అంటే పొట్టని లోపలికి లాగాలన్నమాట. బలవంతంగా ముక్కు నుంచి గాలి విదిలించినట్టు చేయాలి. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ రౌండ్ నన్ను చూస్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ డూ ఇట్ విత్ ఐస్ క్లోజ్డ్. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. 2 చేతులు మోకాళ్ళ పైన. ఒక 3 సార్లు సాధారణ శ్వాస. దృష్టిని మీ ఛాతి మీద ఉంచండి, ఆన్ యువర్ చెస్ట్. గుండె నుండి వేగంగా బ్లడ్ పంప్ అవుతున్న సెన్సేషన్ వస్తుంది, నోటీస్ చేయండి. భస్త్రిక 2వ రౌండ్ కోసం 2 చేతులు భుజాలకి పక్కన. ఒక సాధారణ శ్వాస, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి, ఎక్సేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax your hands. దృష్టి శరీరం లోపలికి, ఛాతి భాగంలో, చంక భాగంలో, మెడ భాగంలో, ఫేస్ మజిల్స్లో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా నోటీస్ చేయండి.
భస్త్రిక మూడో రౌండ్ కోసం రెండు చేతులు భుజాలకి పక్కన. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 and relax your hands. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ పొజిషన్ని వజ్రాసనం అంటారు. సో చాలామంది మన స్టూడెంట్స్కి తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ పొజిషన్లో మీరు భోజనం తర్వాత వెంటనే ఒక 20 minutes కూర్చుంటే మీ డైజెస్టివ్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా తినే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి అండ్ బ్లోటింగ్ లాంటి సమస్యలు రాకూడదు అండ్ ఫ్యాట్ కూడా చాలా తొందరగా బర్న్ అవ్వాలి అనుకుంటే ఈ పొజిషన్లో ఒక 20 minutes కూర్చోవచ్చు. ఇలా కూర్చోలేని వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు 20 minutes బ్రిస్క్ వాక్ చేయొచ్చు అండి. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ నెమ్మదిగా 20 minutes బ్రిస్క్ వాక్ చేసినా కూడా మీకు ఫుడ్ తర్వాత, ఎస్పెషల్లీ లంచ్ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. జస్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎలాగో ఈ పొజిషన్లో ఉన్నాం కదా. చలో వార్మప్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సిట్. రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టేసేయండి. చైర్ మీద కూర్చున్న వాళ్ళు అలానే కూర్చోవచ్చు. కాళ్ళు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసేసేయండి. కుడి పాదాన్ని వెనక్కి ముందుకి మూవ్ చేయండి. రెండు చేతులు వెనక్కి పెట్టేసేయచ్చు. ఒకవేళ మీరు స్ట్రైట్గా కూర్చోలేకపోతే రెండు చేతులు వెనక్కి పెట్టేసేయచ్చు. పాదం మీ వైపుకి రావాలి అండ్ ముందుకు వెళ్ళాలి. బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్. కుడి పాదాన్ని అలానే ఉండనివ్వండి. ఎడమ పాదాన్ని బ్యాక్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్. కీప్ మూవింగ్. బొటన్ వేలుతో ఒక గీత గీస్తున్నట్టు ఊహించుకోండి. మీకు కరెక్ట్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, మీ బొటన్ వేలుతో ఒక గీత గీస్తున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీకు లెగ్ మూవ్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. దృష్టిని కాలి వెనక భాగంలో ఉంచండి. మోకాలికి కింద వెనక భాగంలో మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. అండ్ రిలాక్స్. కుడి పాదాన్ని నెమ్మదిగా రొటేట్ చేయండి. ఈసారి బొటన్ వేలుతో సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. బిగ్ సర్కిల్. ఎక్కువగా కూర్చునే వాళ్ళకి లెగ్స్లో సర్క్యులేషన్ తగ్గుతుందండి. ఈ ఎక్సర్సైజెస్ అన్నిటి వల్ల మీకు సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి రెగ్యులర్గా చేయొచ్చు. నెక్స్ట్ మనం 20-25 minutes చేసే ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేయొచ్చు. మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. రివర్స్ డైరెక్షన్లో అండ్ రిలాక్స్. ఎడమ పాదం లెఫ్ట్ టో, రివర్స్ డైరెక్షన్లో అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు ఇలా పక్కకు పెట్టేసేయండి. మనం కూర్చునేటప్పుడు జనరల్గా పక్కకి తిరిగి కూర్చునేటప్పుడు ఇలా కూర్చుంటాం కదా, అలా పెట్టేసేయండి. చైర్ మీద చేసే వాళ్ళు కాలు మీద కాలు వేసుకోవచ్చు. ఓకే, మీరు కింద కూర్చోలేరు కాబట్టి కాలు మీద కాలు వేసుకోవచ్చు.
మీ కుడి పాదాన్ని అలానే నేల మీద ఉండనివ్వండి. ఎడమ మోకాల్ని మాత్రం పైకి కిందికి మూవ్ చేయండి. అప్ డౌన్, 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 అప్ డౌన్. వన్ మోర్ టైం. డౌన్ అండ్ రిలాక్స్. రెండు కాళ్ళు ఎడమ వైపుకి. చేంజ్ యువర్ లెగ్. ఎడమ మోకాల్ని అలానే నేల మీద ఉండనివ్వండి. కుడి మోకాల్ని నెమ్మదిగా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. కమాన్. హిప్ జాయింట్లో మీకు రిలాక్సేషన్ తెలుస్తుంది, నోటీస్ చేయండి. అండ్ రిలాక్స్. యూ కెన్ స్టాండ్ అప్. నిలబడదాం. లెట్స్ డూ రివర్స్ వాకింగ్. ఇది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రివర్స్ వాకింగ్ చేస్తే మీకు మోకాళ్ళలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి మనం ఎక్కువసేపు నడవము. జస్ట్ మీరు నేర్చుకోండి, తర్వాత మీరు చేయొచ్చు. ఓకే. వాక్ బ్యాక్, turn, walk back, turn, walk back, walk back, 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 back. లాంగ్ స్టెప్స్ తీసుకోండి. లాంగ్ స్టెప్స్. బ్యాక్, బ్యాక్, బ్యాక్. One last time. Back and relax. Can relax. Come on your toes. Toes మీదకి వచ్చేసేయండి. పక్కన వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. నెమ్మదిగా మీ టోస్ని పైకి లిఫ్ట్ చేయండి. అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, up down, up down, up down, up down, up down, up down, down, up down, up down, up down, up down, up down, up అండ్ డౌన్. రిలాక్స్. పక్కన ఒక వాల్కి సపోర్ట్ తీసుకోండి. మనం గోడ కుర్చీ వేయబోతున్నాం. చిన్నప్పుడు చేసే ఉంటారు. సేమ్ థింగ్. గోడకి సపోర్ట్ తీసుకోండి. మీ తలని గోడకి ఆనించి పెట్టండి. తల ఇలా ముందుకు ఉండకూడదు. తల పైనుంచి నడుము కింద వరకు గోడకే టచ్ చేసి ఉండాలి. సాధ్యమైతే మీ పాదాలని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు కిందకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే. రెండు చేతులు ముందుకి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Gently get up. Relax your knees.
మోకాల్ని ఇలా బిగించండి అండ్ రిలీజ్ చేయండి. బిగించి రిలీజ్ చేయండి, బిగించి రిలీజ్ చేయండి. వన్ లాస్ట్ టైం, రిలీజ్ రిలీజ్. ఓకే, గోడ కుర్చీ వేసిన పెయిన్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. విల్ డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి కమ్ ఆన్ ద వాల్. యూ హ్యావ్ టు డూ ఇట్. చేయాల్సిందే, కొంచెం కష్టంగా ఉన్నా చేయాల్సిందే. మీకు ఇక్కడ తెలుస్తుంది పెయిన్ అనేది. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. తలని గోడ కానించి పెట్టండి, 2 చేతులు ముందుకి, పొట్టని బిగించండి. కాస్త మీకు వెయిట్ అనేది తగ్గుతుంది కాళ్ళ మీద. లెట్స్ స్టార్ట్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax your hands. Gently get up. మళ్ళీ మోకాల్ని పుల్ చేయండి and release. Pull, release. Pull, release. Pull and release. Good. చలో స్క్వాట్స్ చేసేద్దాం. అందరూ ప్రాక్టీస్ చేయాలండి. ఇది చైర్ వర్షన్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 2 చేతుల్ని ముందుకు పెట్టేసేయండి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు కింద చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చైర్ పెట్టుకోండి. 2 చేతులు ముందుకి, స్టాండప్. 2 చేతులు ముందుకి, గో డౌన్. చైర్ మీద కూర్చోండి and stand up. Down, up, down, up, down, up. Do it. Down, up, down, up, down, up. 5, up. It's okay, do it. 6, up. 7, up. 8, up. 9, up. 10, up. గుడ్. చైర్ మీద కూర్చునేటప్పుడు పూర్తిగా కూర్చునిపోవద్దు. ఓకే, కంప్లీట్గా కూర్చునిపోతే మళ్ళీ లేవడానికి కష్టంగా ఉంటుంది. జస్ట్ చైర్ని అలా టచ్ చేసేయండి. చైర్ ఎందుకు పెట్టమన్నానంటే, మీకు చైర్ లేకపోయింది అనుకోండి, ఏమవుతుందో అని భయం ఉంటుంది అనమాట. మోకాలకి ఏమవుతుందో అని భయం ఉంటుంది. ఆ భయం లేకుండా చేయడానికే చైర్ పెట్టమన్నాను. ఓకే, విల్ డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి మనం చేయబోతున్నాం. డూ ఇట్. లెగ్స్లో మీకు ఉన్న స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడానికైనా లేదా లెగ్స్లో ఫ్యాట్ బర్న్ అవ్వడానికైనా దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఖచ్చితంగా చేయాలి. డుమ్మా కొట్టద్దు. విల్ డూ ఇట్. 2 చేతులు ముందుకి. కాస్త ఛాలెంజింగ్గా ఉండాలి అనుకునే వాళ్ళు చేతులు పైకి పెట్టండి. ఓకే, లేదు కాస్త ఈజీ వర్షన్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుకి పెట్టచ్చు. ఇన్హేల్, డౌన్, up, down, up, down, up, down, up, down, up. 5, up. 4, up. 3, up. 2, up. 1, up. And relax your hands. Good. కొంచెం ఈరోజు నైట్ లెగ్ పెయిన్స్ వస్తాయి. డోంట్ వరీ, నాకు మెసేజ్ పెట్టదు వాట్సాప్లో లెగ్ పెయిన్స్ వస్తున్నాయని. ఇట్స్ కామన్. ఇట్ ఈస్. మీకు రాకపోతే మీరు సరిగ్గా చేయలేదని అర్థం. వచ్చేయి అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారు. ఓకే, పించింగ్ పెయిన్ ఉంటే అది తప్పు. బట్ మజిల్స్లో 2 కాళ్ళలో పెయిన్ వస్తుంది అంటే ఇట్స్ గుడ్. ఓకే, చలో వన్ లాస్ట్ ఎక్సర్సైజ్. చైర్ కాస్త పక్కన పెట్టేసేయండి. మ్యాట్ మధ్యలోకి రండి. కమ్ టు ద సెంటర్ ఆఫ్ ద మ్యాట్. టర్న్. ఓకే, 2 చేతులు నడుము పైన, 2 కాళ్ళు మ్యాట్కి అవుట్ సైడ్ అండ్ దెన్ ఇన్ సైడ్. అవుట్, ఇన్. కాన్సన్ట్రేషన్తో అవుట్, ఇన్. నెమ్మదిగా అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్.